యాక్చువల్లీ మనకి స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్లో ఉంటుంది. మొబైల్లో ఉన్న రికార్డింగ్ గురించి మనకు బాగా తెలుసు. కానీ సిస్టంలో ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాలి, సిస్టంలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉంటే మనకి చాలా ప్లస్ అవుతుంది అనే దాని గురించి చెప్దాం. దానికి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, బట్ నేను సజెస్ట్ చేసేది షేరెక్స్. షేరెక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి షేర్ ఎక్స్ స్క్రీన్ రికార్డర్ అని కొడితే మనకి ఇది సింబల్ ఇది అనమాట. యాక్చువల్లీ సింబల్ వచ్చేసి ఇది, సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది. మనకి విండోస్లో కూడా ఇది డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ దాకా వెళ్ళకుండా. అది ఎలా అంటే సెర్చ్ దగ్గర షేరెక్స్ కొడితే ఇక్కడే ఉంటుంది మనకి. ఇది సాఫ్ట్వేర్. యాక్చువల్లీ నేను దీన్ని రికార్డ్ చేసేసి దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేస్తాను. సో దీన్ని ఓపెన్ చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని క్లిక్ చేసి ఇది ఇన్ కేస్ ఇక్కడ నుంచి డిలీట్ చేయాలంటే జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసి డిలీట్ అంటే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ మనం ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు, స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు మెయిన్ మీరు చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే ఈ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్లో ఇక్కడ ఆడియో సోర్స్ అని ఉంది. యాక్చువల్లీ మనకి ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నన్లో ఉంటుంది అనమాట. సో ఆ నన్లో నుంచి తీసేసి మనం ఏదైతే రికార్డ్ చేసుకునే ఏదైతే ఉందో దానిలో మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట. నేను మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దానిలో సెలెక్ట్ చేసుకున్నాను. అలానే ఇది ఏఏసీలో ఉంటుంది, దీన్ని కూడా నేను MP3లో పెట్టుకున్నాను అంతే. అప్పుడు మనకి రికార్డ్ చేసినప్పుడు వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, లేకపోతే ఓన్లీ వీడియో రికార్డ్ అవుతుంది. ఇది ఒక్కటి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఫస్ట్ చూసుకోవాల్సింది టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డర్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్లో ఇక్కడ మనం మైక్ ఆడియో సోర్స్ దగ్గర మైక్ మనం ఏదైతే మాట్లాడుతున్నది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది MP3లో పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి చేసినవన్నీ మనకి సేవ్ అవుతాయి. ఎక్కడ సేవ్ అవుతాయి? యాక్చువల్లీ మనకి విండోస్లో దిస్ పీసీలో డాక్యుమెంట్స్లో ఇదిగోండి షేరెక్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ షేరెక్స్ ఫోల్డర్లో ఇవి సేవ్ అయి ఉంటాయి అన్నమాట, డేట్తో సహా. ఇక్కడ డేట్ ఇట్లా సేవ్ అయి ఉంటాయి. సో మనకి ఇక్కడ వద్దు, మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవాలి అని అనుకో, ఇక్కడ అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పాత్స్ అని ఉంటుంది. ఈ పాత్స్ని క్లిక్ చేసి షేర్ ఎక్స్ పర్సనల్ ఫోల్డర్ అన్న దగ్గర బ్రౌజ్ అని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీ సిస్టంలో మీకు ఎక్కడ కావాలంటే, ఇప్పుడు నేను ఈలో పెట్టుకోవాలనుకున్నాను అనుకో, ఈలో వచ్చేసి నేను న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ షేర్ ఎక్స్ అని ఇక్కడ నుంచి నేను చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చి సేవ్ అవుతాయి అన్నమాట. అది. సో షేర్ ఎక్స్ గురించి నాకు తెలిసినంత వరకు, నేను యూజ్ చేసేంత వరకు మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్